90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమ్మ గారు. నమస్తే అమ్మా. మీరు చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఫిబ్రవరి 26th రోజు కనుక ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళు కనుక పాల్గొంటే విద్యాపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా వారికి ఎలాంటి లాభం పొందే అవకాశం ఉందంటారు గురుగారు? ఈ ఫిబ్రవరి 26వ తారీఖు అద్భుతమైన పర్వదినం అండి. మహాశివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. ఇది అత్యంత శక్తివంతమైంది. అంటే మన జ్యోతిష్ శాస్త్రం అన్నిటికంటే, అంటే జ్యోతిష్ శాస్త్రానికి మూలం ఏమిటని చూస్తే కర్మ సిద్ధాంతము లేదా కర్మ, అది పుణ్యమైనా పాపమైనా. మనం మాట్లాడుకునేటువంటి మేషరాశి వాళ్ళకి చూస్తే, మేషరాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. మీరు బాగా గమనించండి, శని కర్మకారకుడు. మనం చేసుకున్న కర్మని, అంటే ఇక్కడ కర్మ అంటే పాపముని, ఆ శని యొక్క దశల్లో కానీ, ఆ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని లాంటి యొక్క దశల్లో మనతో అనుభవింపజేస్తాడు. ఆ కర్మానుభవం మనం అనుభవిస్తాం. అది 7.5 సంవత్సరాల పాటు ఇప్పుడు రాబోతోంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి వీళ్ళకి ఈ శని ప్రభావం వల్ల విపరీతమైన కర్మను అనుభవించబోతున్నారు. కాబట్టి ఈ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎలాగా అంటే, ఎంతోమంది నా దగ్గరికి జాతకాలకు వచ్చినప్పుడు నేను ముఖ్యంగా గమనించింది ఏమిటంటే, ఎన్నో దోషాలు ఉంటాయి. ఒకటి ఉదాహరణకి ఒక మ్యారీడ్ ఉమెన్ వస్తారు. నేను భరణి నక్షత్రమే చేసినప్పుడు మేషరాశికి సంబంధించి ఎంతోమంది కింద కమెంట్స్లో నాకు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయండి అని చెప్పారు. అయితే వచ్చినటువంటి వాళ్ళ యొక్క జాతకాలు చూసిన తర్వాత కళత్ర దోషం ఉంటుంది, మాంగళ్య దోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది, ఆయుష్ గండాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు ఇన్ని గండాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని దోషాలు వస్తున్నాయి అని చూస్తే కారణము కర్మ. ఆ కర్మ ప్రాయశ్చిత్తం అయ్యేంత వరకు కూడా దోషాలు అలా ప్రబలుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, దాని యొక్క ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఎయిదర్ ఇప్పుడు మనం ఒకవేళ చూసుకుంటే డబ్బులు నిలబడట్లేదు, అనుభవించే యోగం మన దగ్గర లేదు కాబట్టి నిలబడట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సిరి గారు. ఒక విలాసవంతమైన కారు ఒక వ్యక్తి కొన్నాడు అనుకోండి. ఒక కారు కొన్నాడు, దానికి ఒక డ్రైవర్ని పెడతాడు. ఆ డ్రైవర్కి కొనే స్తోమత ఉండదు. అదే ఆ కారులో ఎక్కువ తిరిగే చేసేది డ్రైవరే. అప్పుడు ఆ కారులో తిరిగేటువంటి యోగం ఎవరికి ఉన్నట్టు? డ్రైవర్కి కూడా ఉన్నట్టు. అంటే ఒకడు కొనేవాడు, ఒకడు అనుభవించేవాడు. అంటే కర్మ అనేటువంటిది ఎన్నో రకాలుగా ఉంటుంది. దీన్ని మీరు బాగా చూస్తే అర్థమవుతుంది. మేషరాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో విపరీతమైన ధనము నిలబడకపోవడం, అంటే విపరీతమైన ఖర్చులు ఎక్కువ అవ్వడము. అండ్ రెండవది కోర్టు పరమైన న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవడము, అనుమానాలు, అవమానాలు, మ్యారీడ్ లైఫ్లో అండ్ జీవితంలో కూడా అవమానాలు పడడము. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా పనిచేయకుండా పోవడము, లాస్ ఆఫ్ ఎఫర్ట్స్, లాస్ ఆఫ్ కంఫర్ట్స్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ హెల్త్, అన్ని విషయాల్లోనూ ఆరోగ్యం క్రమక్రమేణా క్షీణిస్తుంది. ఏలినాటి శని వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్నల్ జాతకం బట్టి, వాళ్ళ యొక్క దశ అంతర్దశలు బట్టి, D1, D9, D10 చార్ట్స్ బట్టి వాళ్ళు ఏ పరిస్థితుల్లో, ఏ స్థాయిలో వాళ్ళ ఇబ్బందుల్లో ఇరుక్కుంటారో చెప్పచ్చు. అయితే ఏ స్థాయిలో ఇరుక్కున్నప్పటికీ కూడా చూసిన తర్వాత కేవలం మనం తెలుసుకోవడం మాత్రమే చేస్తాం. కానీ జాగ్రత్త ఎక్కడి నుంచి వస్తుంది అంటే దైవానుగ్రహం వల్ల వస్తుంది. మనం ఒక దైవాన్ని ఆశ్రయించి మన కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల మనకు ఆ దైవానుగ్రహం వల్ల కర్మ అనేది తగ్గుతుంది, మన సమస్యలు తగ్గుతాయి. అది మనం చేయాల్సినటువంటి పని. జాతకం చూపించడం వల్ల మనకు తెలుస్తుంది అంతే. ఓకే, నాకు ఈ దోషం ఉంది, నాకు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలుస్తుంది. కానీ ఏదైతే పూజలు ఆచరిస్తామో దానివల్ల మాత్రమే ఉపశమనం కలుగుతుంది. అలాంటి గొప్ప అవకాశమే మహాశివరాత్రి నాడు చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదర్ వివాహపరమైన సమస్యలు, భరణి నక్షత్రానికి వాళ్ళకి అవ్వచ్చు, అశ్విని నక్షత్రానికి లేట్ సెటిల్మెంట్ అవ్వడము, సెటిల్మెంట్ విషయంలో అంటే ప్రొఫెషన్, కెరీర్ విషయంలో అసలు ఒడిదుడుకులు రావడము, లేకపోతే లేట్గా మ్యారేజ్ అవ్వడం లాంటివి ఏ సమస్య ఉన్నా, కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఎంత కష్టపడినా, ప్రయత్నాలు ఎంత చేసినా వాళ్ళకి రిజల్ట్స్ రాకపోవడం లాంటి సమస్యలు ఉన్నా, భరణి నక్షత్ర స్త్రీలకి, ఉమెన్కి ముఖ్యంగా PCOD కానీ, PCOS కానీ, సంతాన సమస్యలు కానీ ఏమైనా ఉన్నా, అశ్విని నక్షత్ర జాతకులకి న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే పొలిటికల్ కెరీర్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నా, ఎందుకంటే బికాజ్ అశ్విని నక్షత్రం వాళ్ళకి మనం మాట్లాడుకున్నామండి 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటాయని. ఈ మేషరాశిలో సంచరించేటువంటి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా రాబోయే రోజుల్లో అవి తీవ్రతరం అవ్వబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా వచ్చే సమస్యలు, రెండో ఫేజ్లో ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా, తర్వాత పాదాల వరకు వచ్చే
ఆరోగ్య సమస్యలు క్రమక్రమేణా బాడీలో ఎన్నో మార్పులు, ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. అంటే మనకి తెలియకుండానే శని యొక్క ప్రభావం మనలో ఒక నెగ్లిజెన్స్ కింద, ఒక సోమరిపోతుతనం కింద, ఒక లేజినెస్ కింద మన మీద ప్రభావం చూపించి మన పనిని తగ్గిస్తుంది, మన కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది, మన కాన్సన్ట్రేషన్ డైల్యూట్ చేస్తుంది. ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావము. శని మందగమనుడు. మన పనులన్నీ కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి, మన సక్సెస్ చాలా స్లోగా వెళ్తుంది శని ప్రభావం వల్ల. ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. మేషరాశి వాళ్ళు అద్భుతంగా రాబోయేటువంటి 7.5 సంవత్సరాల యొక్క శని దోషం నుంచి తప్పించుకుంటారు. అదేవిధంగా అది ఎలా తప్పించుకుంటారనేటువంటి విషయం కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. శని కర్మకారకుడు. మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్తము, మనం తెలుసో తెలియకో, మనమో మన వంశస్థులో లేకపోతే మన పూర్వీకులో ఎవరో ఏదో చేసినటువంటి కర్మకి నేను అనుభవిస్తున్న బాధల నుంచి నన్ను తప్పించు నాయన అని చేసేటువంటి క్రతువే, ఆ యొక్క ఇష్టియే ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. 26వ తారీఖు సాయంత్రం మొదలుకొని 27వ తారీఖు సూర్యోదయం వరకు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఏదైతే కోరికలు, ఉదాహరణకు ప్రాజెక్ట్ అనుకుంటారు, గృహ నిర్మాణాలు అనుకుంటారు, లేకపోతే ఈ సంవత్సరం నాకు బాధలు తీరిపోతాయా అని చెప్పి వారఫలాలు మాసఫలాలు చూస్తుంటారు. చూడడం వల్ల తెలుస్తుందంతే. మనం చేయడం వల్ల మాత్రమే ఉపశమనాన్ని కానీ లేకపోతే రిజల్ట్ని కానీ పొందగలుగుతాం. ఆ రకమైన రిజల్ట్ ఇవన్నీ కూడా కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో జరుగుతాయి. తప్పకుండా రండి, ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మరి మేషరాశి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతకరీత్యా కావచ్చు, మీరు చెప్పినట్టుగానే ఫిబ్రవరి 26 రోజు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, పూజ కార్యక్రమంలో మేము కూడా చేయాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఏమేం సామాగ్రి తెచ్చుకోవాలి, ఏమేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ టైంలో అక్కడ ఉండాలి, మీరు రాలేని పరిస్థితుల్లో కొంతమందికి మేషరాశి వాళ్ళకి లేదా ఏ రాశి వాళ్ళకైనా వృద్ధులకు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం జరిపించాలనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆ సమయం కుదరకో, లేకపోతే ఆరోగ్యం బాలేకో ఎన్నో ఇబ్బందులు ఉంటారు. వాళ్ళ కోసము ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు దర్శనం చేసుకోవచ్చు, తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్ర జపాన్ని ఇస్తాను. ఆ మంత్ర జపాన్ని జపం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.